బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. చైర్పర్సన్ మోర్ల సుప్రజా మురళి అధ్యక్షతన కమిషనర్ బాలకృష్ణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 10 అజెండాలను ప్రవేశపెట్టగా కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కౌన్సిల్ సభ్యులు పట్టణంలోని పలు సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తామని చైర్పర్సన్ సభ్యులకు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా సుప్రజ మాట్లాడుతూ నేడు కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టిన 10 ఎజెండాలకు వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని చెప్పారు. నగర పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. వార్డులో 10 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి కార్యక్రమాలకు ఇప్పటికే శ్రీకారం చుట్టామన్నారు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహకారంతో నగర పంచాయతీని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని మున్సిపల్ ఆఫీస్ నందు సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాధారణ సమావేశానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ గారికి, వైస్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు, కోఆప్షన్ మెంబర్స్కి, ఆఫీస్ సిబ్బందికి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మొత్తం 10 అజెండాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 10 అజెండాలు శానిటేషన్ వర్కర్ల మీద, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాల మీద, మనం చేయాల్సిన పనుల మీద పెట్టడం జరిగింది. దోమల నివారణ మీద అన్ని మొత్తం అజెండాలు 10 అజెండాలు అన్ని ఏకగ్రీవంగా కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, కోఆప్షన్ సభ్యులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించడం జరిగింది. అందుకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ప్రతి వార్డులోనూ ఒక్కో వార్డుకి 10 లక్షల చొప్పున అన్ని వార్డుల్లో వర్కులు జరుగుతున్నాయి. గౌరవనీయులు పెద్దలు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో అనేక పనులకు శ్రీకారం చుట్టి ప్రతి వార్డులోనూ వర్క్ జరుగుతూ ఉంది. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.